తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 2 టీచర్, 1 పట్టభద్రుల స్థానం కలిపి 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. ఇందులో 2 టీచర్, 1 పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వరంగల్, ఖమ్మం, నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి రేపు పోలింగ్ జరుగుతోంది. ఈసారి బహుముఖ పోటీ నెలకొనడంతో గెలుపు కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. మొత్తం ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు నిలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ టీఎస్ యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి, పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి పులి సర్వోత్తం రెడ్డి, బీసీ సంఘాల నుంచి టీచర్స్ జేఏసీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ పోటీలో ఉన్నారు. క్షేత్రస్థాయి ప్రచారంతో పాటు సోషల్ మీడియాలో సైతం అభ్యర్థులు ప్రచారం చేశారు. మొత్తం ఓటర్లు 24,905 మంది ఉంటే పురుషులు 14,940 మంది, మహిళలు 9,965 మంది ఉన్నారు. మరోవైపు కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో 15 మంది పోటీ చేస్తున్నారు. బీజేపీ తరఫున మల్క కుమురయ్య, పీఆర్టీయూ నుంచి కూర రఘోత్తమరెడ్డి, పీఆర్టీయూ తరఫున వంగా మహేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. మొత్తం ఓటర్లు 25,921 మంది ఉంటే 16,364 మంది పురుషులు, 9,557 మంది మహిళలు ఉన్నారు. అటు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానానికి బీజేపీ తరఫున అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండడంతో ఆ పార్టీకి చెందిన రవీందర్ సింగ్, శేఖర్ రావులు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలుచున్నారు. మొత్తం ఓటర్లు 3,41,313 మంది ఉంటే 2,18,060 మంది పురుషులు, 1,23,250 మంది మహిళలు, ఇతరులు 3 ఉన్నారు. నిన్న సాయంత్రంతో ప్రచారానికి తెరపడింది. దీంతో ప్రలోభ పర్వంపై అభ్యర్థులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.